కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. అంటే ఎందుకు మీకు ఏమి ఇబ్బంది వచ్చింది ఉస్మానియా ఆసుపత్రిలో? పేద ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత చేయాల్సిందే. మేము ఏమంటామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి సరిగా లేదు. అక్కడ స్ట్రెచర్స్ లేవు, వైద్య సదుపాయాలు లేవు. అట్లాంటి ఆసుపత్రిని వాళ్ళు పట్టించుకోవడం లేదు, సదుపాయాలు కల్పించడం లేదు. కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ నిర్మించి ఈడ గోషామైల్ పబ్లిక్ మధ్యలో ప్రజలు ఉండే ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉస్మానియా హాస్పిటల్ కట్టడం వల్ల ఇవి మా గల్లీలు అనేది చాలా చిన్నగా ఉంటాయి. గోషామైల్ అనేది నిజాం సర్కార్ జమానా కట్టిన బస్సీలు అన్నమాట. ఈ బస్సీలలో మామూలుగానే పండుగల పూటలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పోనీకి రానికనే ఇబ్బంది అవుతుంది. అట్లాంటి స్థలాల్లో అట్లాంటి ఇళ్ల మధ్యలో ఉస్మానియా హాస్పిటల్ కట్టడం పెద్ద తప్పు. దాంతోపాటు ఈడ జరిగేది ఒకటి ఏంటంటే, ఈ ఉస్మానియా హాస్పిటల్ కట్టే ఏరియా అనేది ఎప్పుడు క్రౌడెడ్ ఏరియా, ఎప్పుడు పబ్లిక్ ఉంటుంది. బేగం బజార్ అంటే తెలంగాణ గుండెకాయ లాంటిది వాణిజ్యపరంగా. అట్లాంటి వాణిజ్య సదుపాయాలు కలిగిన ప్రదేశంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కడితే పేషెంట్ ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ హెవీ ట్రాఫిక్ అయితే ఆ పేషెంట్ మధ్యలోనే చనిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఆ వినీత జ్ఞానం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక నేమ్ ప్లేట్ కోసం నా హయాంలో ఏదో ఒకటి చేసినా అని చూపించుకోవడం కోసం ఒక గట్టిగా ఒక మొండి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కట్టడం జరుగుతుందని స్థానికులంగా మా ఆలోచన ఉంది. ఇవాళ ఆయనకు అంతే చిత్తశుద్ధి ఉంటే ఉన్న గాంధీ హాస్పిటల్ని ఫస్ట్ సదుపాయాలు కల్పించాలి. ఉస్మానియా హాస్పిటల్లో 13 నుంచి 14 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఆయన కట్టాలనుకుంటే అక్కడే కట్టొచ్చు. మరి ఎవరి ప్రోద్బలం వల్ల, ఎవరి ఆటంకం వల్ల, ఎవరి ప్రయోజనం కోసం ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తారు అన్నది ప్రజలు గ్రహించాలి. ఇది కేవలం ఇవాళ జరిగేది రేపు పొద్దున ఉస్మానియా హాస్పిటల్ ఓపెన్ కాగానే ఆ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ ఉందో అది ప్రజలకి కాకుండా వాణిజ్య సదుపాయాల కోసం అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఏదో యాక్షన్ పెట్టేసి ఆ గవర్నమెంట్ స్థలాన్ని అమ్మే ఒక దుర్బుద్ధితోని ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ గోషామేలో తేడం జరుగుతుందని మేము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టిమ్స్ హాస్పిటల్ అని శంకుస్థాపన చేసింది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎర్రగడ్డలో కానీ లేకుంటే తిరుమలగిరి, అల్వాల్లో కానీ ఇక్కడ టిమ్స్ హాస్పిటల్ అని శంకుస్థాపన చేసి అంటే దాదాపు 80% కంప్లీట్ అయిపోయినాయి. అవే 20% తో ఇప్పుడు కంప్లీట్ చేసి ప్రజలని సదుపాయం కల్పించవచ్చు. హాస్పిటల్ కాదు, మళ్ళీ మనము చలాన్లోకి తెస్తే ఈయన పేరు ఉండదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఏముంది, ఎంతసేపు నా పేరు ఎట్లా వస్తుంది, నా పేరు రావాలి అన్న ఆలోచన. ఇప్పుడు ఆయన గతాయంలో చేసిన హాస్పిటల్ కంప్లీట్ కాలే, ఇప్పుడు కొత్తగా తెస్తుండే ఆలోచించాల్సింది ఏంటంటే ఈయనకు ఒక పేరు. ఇప్పుడు ఆయన సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్, నేను ఉస్మానియా కట్టినా అని చెప్పి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చెప్పుకునేటట్టు ఒక ప్రాజెక్ట్ ఈరోజు తీయడం జరుగుతుంది. అంతే తప్ప ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ కట్టిన హాస్పిటల్ 80% ఏమైనా ఫస్ట్ కంప్లీట్ చేసి, ఇప్పుడు ఇంత చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థ మెడికోర్ అనే హాస్పిటల్ ఆయన తిరుక్కుంటా ఇనాగ్రేషన్ చేస్తుండు. గవర్నమెంట్లో సదుపాయాలు లేవని చెప్పి ఇలా స్ట్రెచర్స్లో ఉస్మానియా హాస్పిటల్, మీరు ఉస్మానియా హాస్పిటల్ పోండి, ప్రజెంట్గా పెచ్చలు ఉడిపోతున్నాయి, ఆడ మౌలిక సదుపాయాలు లేవు, దానికే దిక్కు లేదు. ఈడ తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్ అని చెప్పి 5,000 కోట్లు 6,000 కోట్లు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ తీయడం వల్ల ఎంతవరకు ఉపయోగమో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. కేవలం ఇది నేమ్ ప్లేట్ కోసం నేను ఏదో చేసినా, నేను ఏదో ఉద్ధరించినా అని చెప్పుకోవడం తప్ప దానిలో ప్రజలకు ఉపయోగపడేది ఏమి. మా బస్సీ మటుకు వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఇవి 7 సంవత్సరాల నుంచి ఈ బస్సీలు ఈ బస్సీలలో రోడ్ల వేయడం కోసం ల్యాండ్ అక్వైజిషన్ పేరిట మమ్మల్ని ఏం చేస్తారంటే ఇరగొడుతుంది. ఇప్పుడు 80 గజాల ఇల్లుల ల్యాండ్ కోసం 60 గజాలు తీసుకుంటే ఇంక 20 గజాలు మిగులుతుంది. ఆ 20 గజాలు మాకు ఏం యూజ్ ఉండదు. ఒకటి. రెండోది, వీళ్ళు జోనల్ కమిషనర్ మన ఇందిరా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మీటింగ్ పెట్టిండు. ఏం చెప్పారు, మీరు అందరూ అంటే మొత్తం బస్సు వాళ్ళందరం పోయినాం. ఆడ జోనల్ కమిషనర్ రాలే. చిన్న అధికారులు దాని కింది స్థాయి అధికారులు కూర్చొని ఏం చెప్తారు, మీకు గవర్నమెంట్ టీడీఆర్ ఇస్తుంది, మీరు టీడీఆర్ తీసుకోవాలి అని చెప్తారు. అంటే ఇక్కడ సంబంధం లేని మాట్లాడుతారు. వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, టీడీఆర్ ఇస్తారా లేకుంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కట్టిస్తారా అన్న విషయం మీద వాళ్ళకి క్లారిటీ లేదు. కాలయాపన చేస్తారు, పిలుస్తారు, బస్సులకు వస్తారు, కొలతలు తీసుకుంటారు, ఒక భయాందోళన పరిస్థితి తెస్తారు. ఈ భయాందోళన వల్ల మా బస్సులో 2 చనిపోయారు. ఐబత్కి టెన్షన్ వల్ల 2 వ్యక్తులు 6 నెలల కిందనే చనిపోయారు. 2 నెలలు 2 చనిపోయారు ఈ గలిలా. అంటే ఏమవుతుందంటే ఒక భయం వస్తుంది. రాత్రులలో నిద్ర లేదు, పోలీసు వాళ్ళు వస్తారు, మళ్ళీ GHMC వాళ్ళు వస్తారు, ఏమో జరిగిపోతుంది, ఏమో అవుతుంది అని చెప్పి ఒక భయాందోళన చేయడం వల్ల చాలా నిరుత్సాహంతో ఉన్నారు ప్రజలు. మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డికి, మీరు ఈ స్థలాలను తీసుకోవాలని ఆలోచిస్తే మాకు 1:4 గవర్నమెంట్ ప్రకారం కట్టియాలి. లేదంటే మాకు ఉస్మానియా హాస్పిటల్లో 13 ఎకరాలు ఖాళీ ఉంది కదా, ఈ యాజ్ ఇట్ ఈస్ ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎంత ఖర్చు మాకు అక్కడ కట్టియండి, మేము అక్కడ షిఫ్ట్ అయిపోతాం. బేగం బజార్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయండి మమ్మల్ని. అంతేగాని మీరు టీడీఆర్ ఇస్తాను. ఇలా 1000 టీడీఆర్లు GHMC ఆఫీస్లో పడి ఉన్నాయి. కొనడానికి ఎవరు లేడు. టీడీఆర్ ఎవరు కొంటాడు? టీడీఆర్ బిల్డర్ కొంటాడు. బిల్డర్ ఎప్పుడు కొంటాడు? ఆయన పని వస్తే కొంటాడు. 3 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ లేదు, కన్స్ట్రక్షన్స్ లేవు, అక్కడే వాడు ఉన్నాయి. మేము టీడీఆర్ పెట్టుకుని ఇల్లు తిరగాల? చెప్పండి మీరు. ఇప్పుడు టీడీఆర్ ఇస్తాడు, ఆ లెటర్ తీసుకొని హైదరాబాద్ మొత్తంలో ఓడిల్లు కడుతున్నాను దగ్గరికి పోయి, సార్ మేము టీడీఆర్ అమ్ముతామని తిరగాల? కొన్ని విషయాలు ఎట్లున్నాయంటే పొంతల లేని విషయాలు మాట్లాడుతారు. మేము గవర్నమెంట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మా స్థలాలను తీసుకుంటే మాకు స్థలాలు ఇవ్వండి. గవర్నమెంట్ స్థలం గోషామేలో మస్తు ఉంది, ఎండోమెంట్ స్థలం ఉంది, హౌసింగ్ బోర్డ్ స్థలం ఉంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో 14 ఎకరాలు ఖాళీ పడి ఉంది. అది ఇవ్వండి మాకు. మా అంటే మొత్తం కలిపి 1 ఎకరం కాదు, ఆ ఎకరం జాగా మాకు అడిగండి, మేము షిఫ్ట్ అయిపోతాం. కన్స్ట్రక్షన్ వాల్యూ ప్రకారం మాకు షిఫ్ట్ చేయండి, మేము కూడా కట్టుకుంటాం ఉంటాం. కానీ మీరు టీడీఆర్ ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద తెస్తా అంటే ఇది చాలా తప్పు.
దుర్మార్గమైన చర్య. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏమొస్తుందో తెలియదు కానీ ప్రజలలో ఒక కోపం, ఒక నిరుత్సాహం కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు కొత్త హాస్పిటల్ అయితే కడుతురు కదా, ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, అదే ఇక్కడ మీ ఎన్ని ఇల్లులు పోతున్నాయి మరి మొత్తం? ఇప్పుడు మాకు ఈ గల్లీ మడుగు చెప్తున్నా, మొత్తం కలిపి 108 ఇల్లు ఉన్నాయి. ఈ గల్లీలోకి 38 ఇల్లులు ఉన్నాయి. లేదు, ఈ గల్లీలో 138 ఉన్నాయి. మళ్ళీ అక్కడ కూడా ఉన్నాయి. ఈ రోడ్ అవతల కూడా ఒక రోడ్ వస్తుంది, అక్కడ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి అరౌండ్ 108, 110 ఉన్నాయి. ఓవరాల్ గా ఒక 300 నుంచి 400 ఇల్లులు ఈ రోడ్ వైండింగ్ లో పోతున్నాయి అనమాట. ఆసుపత్రి మొత్తం 13, 18 మొత్తం 26 ఎకరాలు ఉన్నాయి. అలాగే 11 ఎకరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేసారండి. తక్కిన 14, 13 ఎకరాలలో ఇప్పుడు హాస్పిటల్ కడతాం. ఆ హాస్పిటల్ కట్టేలా కొద్దిగా రోడ్ వైండింగ్ కూడా ఇల్లులు పోతున్నాయి అనమాట. ఇప్పుడు మీ ఇల్లులన్నీ కూలగొట్టడానికి కారణం అంటే రోడ్లకేనా లేకుంటే ఆసుపత్రి కూడా దాంట్లో భాగం ఉందా మరి? మెయిన్ గా రోడ్ల కోసమే అండి. మెయిన్ గా తీసుకునేదే రోడ్ల కోసం. హాస్పిటల్ అనేది 2 సైడ్ల గవర్నమెంట్ ల్యాండ్ లో కడుతున్నారు. అలా గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా రోడ్ చేసే వెసులుబాటు ఉంది, కానీ తీయకుండా మాకు హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలోని రోడ్లను పెద్ద చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు హాస్పిటల్ ఇటు సైడ్ కడుతున్నారు, మధ్యలోకి వెళ్ళి కూడా ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినాం అక్కడ మధ్యలోకి వెళ్ళి ఆ ఇండ్లు మొత్తం ఇప్పుడు తీయాల్సి అంటే పక్క తీయాల్సిందే అన్నట్టు చెప్తున్నారు. మీరైతే ఇవ్వమంటున్నారు. ముందు చూసే ఇల్లు కూడా కంపల్సరీ 2 గవర్నమెంట్ ప్లేసెస్ మధ్యలో ఉన్న ప్రాపర్టీ ఇది, దాన్ని కూడా తీయడం జరుగుతుంది అనమాట. దానివల్ల మా ఇల్లులు పోతున్నాయి. మేము ఏమంటున్నాం, ఇక్కడ తీయకుండా సైడ్కి గవర్నమెంట్ జాగు ఉంది, అక్కడికి తీయొచ్చు వాళ్ళు, కానీ తీయట్లేదు. అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన పాత ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, అది ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? అది 22 ఎకరాలలో ఉందండి. అదే హాస్పిటల్ ని డెవలప్ చేస్తే కొంచెం అదే హాస్పిటల్ మంచిగా సిబ్బందిని కల్పించి అక్కడ ఉన్న అంటే ఏమన్నా మనకి యంత్రాంగాలు కల్పించి అక్కడనే డెవలప్ చేస్తే అయిపోతున్నాయి కదా మరి. ఆ ఆలోచన లేదండి రేవంత్ రెడ్డికి. ఈ ఆలోచన ఉంటే ఈయన రాడు. ఆలోచన లేదు ఆయనకి. ఎంతసేపు ఏముంది, నేను కట్టినా అన్న నేమ్ ప్లేట్. ఇప్పుడు కేసీఆర్ కొట్టింది, చరిత్ర ఎట్లా పోయిందో నా పేరు కూడా చరిత్రలో ఉండాలన్న ఆలోచన తప్ప ఉన్న ఉస్మానియాని మంచిగా చేద్దామని ఆలోచన లేదు. దాన్ని అట్టనే పెట్టి దాన్ని మ్యూజియం చేస్తారంట. ఆల్రెడీ రీపోతున్నాడు ఆయన అంటే దాన్ని మ్యూజియం చేస్తారంట. ఆయన 13 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, పార్కింగ్ ప్లేస్, అందులో కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు లేవనే కదండి టీడీఆర్ ఇస్తా అంటారు. టీడీఆర్ ఓన్కి ఇవ్వాలి డబ్బు. ఆసుపత్రి కట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం ఇద్దరు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఆసుపత్రి అయితే స్టార్ట్ అయింది. మెగా ఇంజనీరింగ్కి వర్క్ ఇచ్చారు. రాత్రి బాల్ కడుతుంది, పొల్యూషన్ అవుతుంది, సౌండ్ విపరీతమైన సౌండ్లు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇన్ని జరుగుతున్నా కానీ ప్రజలు ఒప్పుకుంటారు. కానీ మా ఇళ్ళ దగ్గరికి రావద్దని మేము కోరుకుంటాం. మీ ఇల్లు వదిలేసి మీ గవర్నమెంట్ స్థలం లేకనే రోడ్లు తీసుకుంటే అయిపోతుంది. కానీ అట్లా చేస్తలే, ఇల్లు కూడా కావాలంటాడు. దానివల్ల పబ్లిక్ చాలా తీవ్రమైన ఒక టెన్షన్. రాత్రి లేవగానే పొద్దున ఏమవుతుందో అన్న భయం ఒకటి పబ్లిక్ లో చాలా కూర్చునిపోయింది. దానిలో భాగంగా 2 చనిపోయారు. ఇప్పుడు ఈ బస్సులో మీరు అనుకోండి 6 నెలల్లో 2 చనిపోయారు. ఏంది ఇవన్నీ విషయాలు ఉన్నాయన్నమాట. చెప్పు బ్రో, మరి ఇప్పుడు ఆసుపత్రి కట్టడం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలైతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది, మరి మీరేమంటారు? సార్ ఇప్పుడు హాస్పిటల్ కట్టడం అంటే కరెక్టే, అది అందరు పబ్లిక్ కోసమే హాస్పిటల్. అది జనరల్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అంటే పబ్లిక్ కోసమే. కానీ మా ఇల్లుల పైన కట్టడం అది కరెక్టా? ఇప్పుడు మా ఇల్లులు తీసేసి మా ఇల్లుల పైన హాస్పిటల్ కట్టడం కరెక్టా? ఇప్పుడు 1000 మంది హాస్పిటల్కి వస్తారేమో, కానీ 100 మంది ఇల్లులో తీసేసి కట్టడం అంటే అది కరెక్టేనా? అది రాంగ్ కదా. అది అయినా పాత హాస్పిటలే ఉంది ఉస్మానియా హాస్పిటల్. ఆడ ఎంత పెద్ద కట్టుకున్నా ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పక్కనే మూసీ రివర్ ఉంది. దాని ఇల్లులు ఎవరికి పోవు, ఏం కాదు, అక్కడ ఎవరికి ప్రాబ్లమే ఉండదు. కానీ అదంతా తీసి అక్కడ కట్టకుండా వచ్చి పబ్లిక్ ఇల్లుల మధ్యలో వచ్చి కట్టి ఎంతమందికి పబ్లిక్కి సఫర్ ఇచ్చి ఇది కట్టడం కరెక్టేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టర్మ్ ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. ఆ 2.5 సంవత్సరాలు ఉస్మానియా ఆసుపత్రి కంప్లీట్ అవుతుందని మీరు నమ్ముతున్నారా మరి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాలు కట్టడో తెలియదు, అంత సేపట్లో అవుతుందో కాదు. కానీ మా ఇల్లులు అయితే తీసేటట్టే కనిపిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ అధికారం ఇప్పుడు రాడైనా అస్సలు ఇంపాసిబుల్ అది ఆయన రావడం. కానీ అప్పటి వరకు అయితే మా ఇల్లు ఆగాలి కదా. 2 years వరకు అయితే మా ఇల్లు ఆగాలి కదా. అతను పోయే వరకు అయితే అప్పటిదాకా ఆపేటట్టు కనిపిస్తలేడు ఆయన. టీడీఆర్ ఇస్తా అంటాడు, జోనల్ కమిషనర్లు వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వీళ్ళు వచ్చి టార్చర్ చేసేస్తున్నారు మొత్తం. ఇప్పుడు జోనల్ కమిషనర్ దగ్గరికి మొన్న పోయినాం 2 days కింద. అయితే ఆయన ఏమంటుండో మాకు టీడీఆర్ అంటేనే తెలియదు. ఆయన టీడీఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అయితే టీడీఆర్ ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన ₹1 కోటి టీడీఆర్ ఉందనుకో, అది బయట బిల్డర్కి అమ్మినాక అది 30 లక్షలు 40 లక్షలు ఎంతకన్నా వచ్చేది. అది మీకు బిల్డర్కి సంబంధం అంట, మాకు అసలు వాళ్ళకి సంబంధమే లేదంట. ఇప్పుడు అట్లా సంబంధం లేని మేము జరిగిపోవాలంట, టీడీఆర్ తీసుకొని జరిగిపోవాలి, బిల్డర్తో సంబంధం అంట మాకు. ఇది కరెక్టేనా? ఇప్పుడు మా ఇల్లు తీసేస్తున్నారు, ఇదే ఇల్లు మాకు మళ్ళీ కొనిపించగలుగుతాడా సీఎం? ఆ పైసలు ఆయన ఇచ్చిన పైసలలో మళ్ళీ ఇక్కడ వస్తుందా మాకు గోషామాల ఇల్లు?